కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి గ్రామస్థాయి నేతలే కీలకమయ్యారన్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. పంచాయతీరాజ్ సంఘటన సమావేశంలో పాల్గొన్న మహేష్ గౌడ్ కాంగ్రెస్ వల్లే పంచాయతీలకు గౌరవం వచ్చిందన్నారు. గత ప్రభుత్వం పంచాయతీలను నిర్లక్ష్యం చేసిందని చెప్పారు. దేశాన్ని కాంగ్రెస్ కాపాడుతుంటే బీజేపీ అమ్మేస్తోందని ఆరోపించారు. స్థానిక సంస్థలు ఇంకా బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు మహేష్ గౌడ్. చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్తే విజయం మనదేనన్నారు పీసీసీ చీఫ్. లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ తీసుకొచ్చింది, దీన్ని అంకురార్పణ చేసింది రాజీవ్ గాంధీ గారు. అమలు చేసింది ఎవరు? మన రాష్ట్ర గౌరవ బిడ్డ పివి నరసింహారావు గారు. 73, 74 అధికరణ చట్టం తీసుకురాకుండా ఉండుంటే మీ ఫండ్స్ మీకు వచ్చేవి కాదు. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి రోజుల్లో అన్నాడు, మేము కేంద్రం నుంచి 100 రూపాయలు పంపిస్తే అది గ్రామ స్థాయికి సర్పంచ్ చేరేసరికి 10-20 రూపాయలు మాత్రమే పోతా ఉంది. మధ్యన ఈ ఫిల్ఫరేజ్ చాలా ఉంది కాబట్టి వాళ్ళని స్ట్రెంథన్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కింద గ్రామ ప్రభుత్వం 3 టైర్ సిస్టమ్ తీసుకొచ్చి గ్రామ పంచాయతీరాజ్ వ్యవస్థని పటిష్టం చేసింది రాజీవ్ గాంధీ గారు. ఆయన ఆలోచన. దాని తర్వాతే లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ కింద సర్పంచ్లకి ఆ యొక్క ప్రయారిటీ వచ్చింది, గౌరవం వచ్చింది. గత ప్రభుత్వం ఏం చేస్తాం మనం చూసాం. మొత్తం నిధులు కాజేసింది, కేంద్రం ఇచ్చిన నిధులు డైవర్ట్ చేసింది. సర్పంచులు పనులు చేస్తే నిధులు ఇవ్వకుండా ఎంతమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రకరకాల సంఘటనలు చూసాం. ఇవాళ ఏదో మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి స్పష్టత గ్రామ వ్యవస్థ మీద కానీ, పంచాయతీరాజ్ సిస్టమ్ మీద కానీ, గ్రామ స్వరాజ్యం మీద కానీ ఏ ఇతర పార్టీకి ఉండదు, ఉండబోదు కూడా. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా డెఫినెట్గా ఆ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. దాన్ని స్ట్రెంథన్ చేయాలనే ఒక ఆలోచన కూడా ఉంది. లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టాలనుకున్నాం. రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు మేము కూర్చున్నప్పుడు మనం వీలైన త్వరగా లోకల్ బాడీస్ పెడితే పార్టీ కోసం కష్టపడ్డ చాలామంది సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా కోఆపరేటివ్ సెక్టర్లో వచ్చే అవకాశం ఉందని ఒక ఆలోచన చేశాం. కానీ రిజర్వేషన్ ప్రక్రియ రాహుల్ గాంధీ గారి యొక్క బ్రెయిన్ చైల్డ్. ఈ దేశంలో అదాని, అంబానీలు పెరిగిపోతూ ఉన్నారు. అంబానీ కొంత నూనె వ్యాపారము, బట్టల వ్యాపారం చేశాడు. అదాని ఏ వ్యాపారం చేయకుండా ఇలా వేల లక్షల కోట్లకు పడిగెత్తినాడు. ఎట్లా పడిగెత్తినాడు? నేరుగా బీజేపీ ప్రధానమంత్రి గారు కల్పించిన వెసులుబాటు వల్ల రూపాయి పెట్టుబడి లేకుండా ఇలా అదాని పెరిగినాడు. ఎవరు సొమ్ము ట్రాన్స్ఫర్ అవుతా ఉంది? ప్రజల సొత్తు, ప్రజల సొమ్ము ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది. బీదవాడికి, ధనవంతుడికి వ్యత్యాసం పెరుగుతూ ఉంది. కార్పొరేట్ సెక్టర్ని బీజేపీ పొంచిపోస్తూ ఉంది. కాబట్టి ఈ వ్యత్యాసం తగ్గాలి. ఈ దేశంలో ఎవరు ఎంత కులం, ఏ నిష్పత్తి ప్రకారం ఉందో ఆ నిష్పత్తి ప్రకారం కనీసం ప్రభుత్వ ఫలాలు పోవాలనే ఉద్దేశంతోనే భారత్ జోడో యాత్రలో ఆయనకు వచ్చినటువంటి ఆలోచనలు, ప్రజల నుంచి వచ్చిన ఆక్రందనలు, ఆక్రోశాలు విన్న తర్వాత భారత్ జోడో ఎండింగ్లో కుల సర్వే కోసం ఆయన నినాదం చేపట్టినాడు. నిజంగా కూడా ఎంత గొప్ప విషయం. అక్కడ ఉన్నటువంటి ధనిక వర్గాలు ఎంత వ్యతిరేకించినా లొంగకుండా ఆ అంశాన్ని తీసుకున్నాడు. రేవంత్ రెడ్డి గారు కూడా ఒక అగ్రవర్ణంలో పుట్టి కూడా ఈ రాష్ట్రంలో కుల సర్వే మొదటిగా ప్రారంభం చేసినాడు.